హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగరాల ఈ పల్నాడు ప్రభ విశ్లేషణ న్యూస్ సుస్వాగతం. నేడు చూసుకుంటే మనం ఈరోజు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పరిధిలోని అడ్డ రోడ్లు గల కోళ్ళూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర అయితే నేడు ఉన్నాం. ఈరోజు అయితే ఉదయం 9:35 ఇగో ఈ ప్రదేశంలోనే మనం చూస్తున్న ప్రదేశంలోనే నూతన నిర్మాణ అంటే దేవాలయానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం అయితే ఈరోజు నిర్వహించారు. ఒక పక్క సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, అలానే మంత్రి అంబటి రాంబాబు, అలానే పెదకొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు, అలానే ఇక్కడ సంబంధించి అంటే ముంపు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఒక ఢిల్లీకి సంబంధించిన డీసీపీ రామ్ గోపాల్ అని చెప్పేసి ఒక ఆయన ఈరోజు ఈ పరిధిలో ఉన్న నేడైతే శంకుస్థాపన కార్యక్రమం అయితే ఉదయం 9:35 అయితే ఇక్కడ నిర్వహించారు. ఒక చరిత్ర కలిగిన దేవస్థానం కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆ కోళ్ళూరు పరిధిలో అయితే ఒకప్పుడు ఈ దేవస్థానం సంబంధించి ఎక్కడి నుంచో భక్తులు అంటే అమెరికా కానీ ఢిల్లీ ఇలా వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా ఈ దేవస్థానం దగ్గరికి అయితే ఎక్కువ కోళ్ళూరు ప్రదేశంలో వచ్చి వారు పూజలు ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. అలానే మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఈ దేవస్థానం సంబంధించి తిరునాళ్ళు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. 3 రోజుల పాటు కూడా ఈ దేవస్థానం సంబంధించి తిరునాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు అయితే అంటే మన గుంటూరు హైదరాబాదు హైవే ప్రదేశానికి పక్కనే ఈ దేవాలయం ఉంది. ఈ ప్రదేశం మొత్తం కూడా అంటే సుమారు 2.5 ఎకరాలు ఇక్కడ ప్రదేశంలో అయితే నూతన దేవస్థానాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు కానీ, అలానే ఒక పక్క పెదకొరపాడు నియోజకవర్గానికి దగ్గరలో, మరో పక్క సత్తెనపల్లి నియోజకవర్గం, అలానే మరో పక్క చూసుకుంటే గురిజాల నియోజకవర్గం, ఇలా 3 నియోజకవర్గాలకి మధ్యలో కూడా ఈ దేవస్థానం అయితే ఉంది. నేడైతే శంకుస్థాపన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. రాబోయే రోజుల్లో భక్తులు కూడా ఈరోజు ఎక్కువగా విరాళాలు కూడా స్వామివారికి ఎక్కువగా సమర్పించారు. పెద్ద ఎత్తున కూడా స్వామివారికి విరాళాలు ఇవ్వాలని చెప్పేసి కూడా దేవస్థాన నిర్వాహకులు కానీ, అలానే దేవస్థానం సంబంధించిన అధికారులు కానీ అలా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సుమారు ఈ దేవస్థానానికి అయితే సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలతోటి దేవస్థానం అయితే నిర్మించబోతున్నట్టుగా నిర్వాహకులు తెలియజేశారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనమైతే మన కోళ్ళూరు దేవస్థానానికి సంబంధించి ఇక్కడ ఈవో గారితో ఉన్నాం, వెంకటేశ్వర గారితో ఉన్నాం. సార్ చెప్పండి, అసలు ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి కార్యక్రమం నిర్వహించారు? అసలు ఎలాంటి అంటే ఇక్కడ జరుగుతున్న విశేషాలు అంటే ఏమిటి అనేది కూడా మొత్తం మా ప్రేక్షకులకు వినిపించాను. ప్రేక్షకులకు తెలిపేది ఏమిటంటే, ఈరోజు కార్యక్రమం చేయాలని మెయిన్ మా దేవస్థానం ప్రధాన అర్చకుల వారు నిర్ణయించారు. ఈ దేవాలయం అసలు కడదామన్నప్పుడు ఈ అమౌంట్ అనేది లేదు. స్థలం మాత్రం మన గౌరవ శాసనసభ్యులు గారు నంబూరు శంకర్రావు గారు గవర్నమెంట్ నుంచి దేవాలయానికి హ్యాండ్ ఓవర్ చేశారు. దేవాలయం కడదామని ఆలోచన చేసినప్పుడు మా దగ్గర ఏ అమౌంట్ లేదు. కానీ ఒక మహాదాత ఆయన న్యూఢిల్లీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామ్ గోపాల్ నాయక్ ఆయన వచ్చి మెయిన్ గర్భాలయము ముఖ మండపం రాతితో నేను కట్టిస్తాను అని ఆయన వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారమే ఈరోజు దాత రామ్ గోపాల్ నాయక్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ నంబూరి శంకరరావు గారి దంపతులతోటి ఉదయం 9:35 శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి. 11 మంది ఋత్వికులతో అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత జలవనరుల శాఖ మంత్రులు గారు శ్రీ అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చిన్నపాటి ఒక సభ లాంటిది జరుపుకొని ఈ దాతలతోటి దేవాలయం మొదలైంది కాబట్టి ఇతర నిర్మాణాల కోసం కూడా మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడినప్పుడు స్థానిక శాసనసభ్యుల వారు రాజగోపురం నిర్మాణం చేస్తానని ఆయన భార్య గారు వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా హనుమంతరావు గారు కళ్యాణ మండపం నేను కట్టిస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. తర్వాత హనుమంతరావు గారు అంటే అర్థం కాలేదు. పూర్వం కోళ్ళూరు నివాసి కన్నేటి హనుమంతరావు గారు ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయన స్వామివారి మీద అంచెలంచెలమైన భక్తితో దేవాలయంలో 1.5 పెట్టి కళ్యాణ మండపం కట్టిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. ఇలాంటి సమయంలో మెయిన్ గర్భాలయము ముఖమండపం దాత కట్టిస్తున్నారు కాబట్టి
సీజీఎఫ్ నుంచి శాసనసభ్యులు గారు 1 కోటి రూపాయల దాకా శాంక్షన్ చేపిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. ఈ డబ్బులు కూడా దాదాపు ఈ దేవాలయం నిర్మాణం కావాలంటే 10 నుంచి 15 కోట్లు కాస్ట్ అయిద్దని ఎస్టిమేట్ ఏం జరిగింది. ఈ మొత్తానికి దాతల నుంచి విరాళాలు కోరుతున్నామండి. ఆ విరాళాలు దేవస్థానం దానికి వచ్చి అమౌంట్ ఇస్తే తగిన రసీదు కార్యనిర్వాహకులుగా మేము జారీ చేస్తాం. ఇది ఓన్లీ దేవాలయ నిర్మాణం కోసమే. ఈ నిర్మాణం కోసం విరాళాలు కోరుతున్నామండి. ఈ కార్యక్రమంలో మాకు పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ మరి ప్రసాద్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు మరి ధర్మకర్తల మండలి కూడా ఇచ్చి ఉన్నారండి. అసలు ఈ ప్రదేశంలో అది గుంటూరు హైదరాబాదు ప్రధాన రహదారిలో 2.5 అంటే సుమారు 2.5 ఎకరాల సంబంధించి ఇంత పెద్ద దేవస్థానానికి అసలుకి మేమైతే ఎప్పుడు అంటే మా తాతలు అంటే చిన్నప్పటి నుంచి మేమంతా కూడా మేము చూస్తూ పెరిగిన దేవస్థానం ఇది. కానీ ఈ ప్రదేశంలోకి వచ్చి మా స్వామి ఇంత పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం కానీ అలానే ఈ ప్రదేశంలో దేవస్థానం సంబంధించిన నిర్మాణం కానీ జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఎప్పుడు కూడా కళ్ళ కూడా అనుకోలేదు. అలాంటి కళను మాకు నిజం చేసిన ఈరోజు మా బాబాయ్ అని చెప్పుకోవచ్చు, నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. మరి ప్రసాద్ రెడ్డి గారు చైర్మన్ గారు గుడికి సంబంధించి మనతో ఉన్నారు. బాబాయ్ చెప్పండి, అసలు ఈ ప్రదేశానికి సంబంధించి అసలు ఎలా ఈ 2.5 అంటే ఈ ప్రదేశం సంబంధించి ఎలా వచ్చింది, మీరు అసలు కష్టపడ్డారా లేదా ఇది ఏంటి అసలు అని చాలామంది తెలియదు. ఇంకా ఇంత ప్రదేశంలో అంటే ఇంత వాల్యూ గల ప్రదేశంలో స్వామి గారు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అసలు దీని గురించి చెప్పండి మీరు. ముందుగా మా శాసనసభ్యులు శంకరరావు గారికి, మా ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి గారికి, మా కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ భూమి ఇవ్వడానికి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు కానీ వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. కనీసం 5-6 కోట్ల ప్రాపర్టీ గల ల్యాండ్ ఎందుకు మనం దేవస్థానానికి ఇవ్వాలని చెప్పేసి కొర్రీలు వేశారు. దట్టు అందులో ఇప్పుడు ఉన్నటువంటి పాలనాడు కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి కొంత అవినాభావ సంబంధం ఉంది. ఆ రిలేషన్ తోటి ఇక్కడ ఈ భూమిని మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది 2 రాష్ట్రాలకి, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. నిజంగా మేము చాలా ప్రయత్నం చేశాను. శంకరరావు గారు ఇది అతిశక్తి, నువ్వు చెప్పింది అతిశక్తి కాదు, శంకరరావు గారు నాకు ఇది కావాలని ఇచ్చింది. ప్రసాద్ రెడ్డి అయితే సొంతంగా తను కొంత తెలివితేటలతో కొంత చేయగలడు అనేటటువంటి కాన్సెప్ట్ అని ఇచ్చాడు. అది నాకు పూర్తి సహకారం ఇచ్చాడు. ఎట్లాగంటే నేను ప్రతిసారి అడగటం అడిగితే ఇవన్నీ కాదు, నాకు నువ్వు మా వెంకటేశ్వరరావు తీసుకెళ్ళి 6 రోజులు నీవు తీసుకుని ఎంపీ తీసుకోమన్నాడు. వెంకటేశ్వరరావు గారు కూడా ప్రతిదానికి స్పందించి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన సలహాతో మనం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అయ్యగారు ఇప్పుడు నరసింహాచార్య గారు, రామ్ గోపాల్ నాయక్ గారు కొంత కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు మనకి, నన్ను అడుగుతా ఉన్నారు. ఆ కంట్రిబ్యూషన్ ఎట్లా అంటే కాంపౌండ్ వాల్ వరకు అనుకున్నాం, ఏదో 30 లక్షలు 10 లక్షలు అనుకున్నాం. అలా కాదు, గుడి మొత్తానికి నేనే ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు శంకరరావు గారు మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే నేను కూడా ఒక గవర్నమెంట్ నుంచి కానీ దేవస్థానం నుంచి కానీ 2 కోట్లు 3 కోట్లు తీసుకొస్తున్నాడు. అప్పుడు మాకు పూర్తిగా భరోసా వచ్చేసింది, మేము ఎట్టయినా సరే ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం చేయగలం, మొదలు పెట్టగలం అనేటటువంటి ధైర్యంతో వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఆయన కళ్యాణ మండపం కడుతున్నాడు, 30 కోట్లు 30 లక్షలు 10 లక్షలు అంటే అలా కాదు. హనుమంతరావు గారిని అక్కడ కోళ్ళూరు నివాసి గతంలో, ఆయన కూడా 1.5 కోటి పెట్టి నేను కళ్యాణ మండపం కడుతున్నారు. ఇంకో దాత వచ్చేసి హనుమంతరావు గారు, రాయుడు హనుమంతరావు గారిని నేను ప్రహరీ కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాదాపుగా మేము పెద్దగా ప్రజల సహకారాన్ని పెద్దగా ఇంతకుముందులాగా తిరిగి కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాతలు వాళ్ళే ముందుకు వస్తున్నారు ఎక్కువ మంది. ఇది మీ అందరి సహకారంతో నాకు పూర్తిగా ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇది పునర్జన్మ. నేను బ్రతికినా నా పేరు శాశ్వతంగా కొంతకాలం పాటు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది ప్రెస్ వాళ్ళకి, మా శంకరరావు గారికి, పద్మ వెంకటేశ్వర రెడ్డి గారికి, మా కమిటీ వాళ్ళకి పూర్తిగా రుణపడి ఉన్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి ఆయన నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. ఏదైనా ఉదయం నుంచి అయితే భక్తులైతే పెద్ద ఎత్తున అయితే పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం అయితే మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వం వారు ఇచ్చే అమౌంట్ కానీ దాతలు ఇచ్చే అమౌంట్ కానీ చూసుకున్నప్పటికీ సుమారుగా ఇక్కడ సుమారు 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలతోటి కూడా ఇక్కడ దేవస్థానం అయితే నిర్మాణం అయితే జరగబోతుంది పెద్ద ఎత్తున.
మన పల్నాడు ప్రాంతంలో ఒక ఆ, తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రం అయితే మనమైతే దగ్గరలోనే మనం చూడబోతున్నాం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకుంటే ఒక భక్తుడితో ఉన్నాం. చెప్పండి సార్, ఇక్కడ అసలు ఈ దేవస్థానంకి ఇంత పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు కదా, అసలు ఈ దేవస్థానం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండేది? ఇప్పుడు స్వామి శరణం స్వామి. ఈ స్వామి భక్తు వారికి అందరికీ నమస్కారం. మనకి కోళ్ళూరులో ఉన్నప్పుడు స్వామి మేము ప్రతి వారం పోయి స్వామి వారికి నిద్ర చేసేవాళ్ళం. మన ఒంట్లో ఏదైనా ఉండగానే ఏమైనా ఉండగానే మొత్తం తొలగించేవాడు స్వామి. సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలిగించేవాడు స్వామి. మళ్ళీ ఇక్కడ వచ్చినాక కొద్దిగా దేవాలయం లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. కాకపోతే ఇప్పుడు దేవాలయం మొత్తం ఓకే చేస్తున్నారు కాబట్టి స్వామివారు కూడా అందరూ వచ్చి నిద్రలు చేసుకోవటం కానీ అన్నీ చీడ ఏదైనా ఉండగానే మొత్తం తొలగిస్తాడు స్వామి. స్వామి మాత్రం శక్తివంత స్వామి. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ.